జమ్మూ కాశ్మీర్లో బీజేపీ లెక్కలు తప్పాయి. జమ్మూలో బీజేపీకి ఊహించని పరాజయం ఎదురైంది. 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో బీజేపీ ఉంది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. జమ్మూ కాశ్మీర్లో 53 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఉంది. ఈసారి మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ బొక్కబోర్లా పడింది. కేవలం 2 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో పీడీపీ ఉంది. మరోవైపు ఆజాద్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ లెక్కలు తప్పాయి. జమ్మూలో బీజేపీకి ఊహించని పరాజయం ఎదురైంది. 26 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో ఉంది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. జమ్మూ కాశ్మీర్లో 53 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఉంది. అక్కడ ఈక్వేషన్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ అంచనాలు తలకిందులైపోయాయి. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ కు కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమైంది. 2 పార్టీలు కూడా కలిసి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి. 2 పార్టీలు కూడా దాదాపు 50కి మించి స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల సరళి చూసినట్టయితే స్పష్టత మరింత సమయం తర్వాత మరి కొద్ది నిమిషాల్లోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారం చేయబోతుంది అన్న అంశం మాత్రం స్పష్టంగా ఉంది. 2 పార్టీలే కాకుండా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా 3-4 స్థానాలకే పరిమితమైంది. అదేవిధంగా బీజేపీతో గతంలో అధికారాన్ని పంచుకుంటూ రాజకీయ అధికారాన్ని పంచుకున్నటువంటి పీడీపీకి ప్రజలు వ్యతిరేకించారు. బీజేపీతో ఎవరైతే అంటకాశారని చెప్పి ఒక అభిప్రాయం ఏర్పడిందో ప్రజలంతా కూడా పూర్తిగా నిరాకరించారు. ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కూడా ఆ కోవలకే వస్తారు. ఇకపోతే ప్రధానంగా 370 ఆర్టికల్ రద్దు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలను చేయటం, అదేవిధంగా రాష్ట్ర హోదాను తొలగించడం, ఇవన్నీ అంశాలు కూడా ప్రజలకు కోపాన్ని కలిగించాయి. ఆ మేరకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత జమ్మూలో అసెంబ్లీ స్థానాలు పెరిగాయి. దాదాపు 43 స్థానాలకు పెరిగాయి. అయినప్పటికీ కూడా జమ్మూ ప్రాంతంలో బీజేపీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. లేకపోతే 47 స్థానాలు ఉన్నటువంటి కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మూకుమ్మడిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఆ మేరకు ప్రజల యొక్క సందేశం బీజేపీకి వ్యతిరేకంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపారు. ఆ మేరకు జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతరత్ర ఇండిపెండెంట్ కూడా కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, అధికారాన్ని కూడా పంచుకోవడానికి అభ్యంతరం లేదన్న అంశాన్ని ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు అండదండలు లేకపోయినప్పటికీ కూడా స్వయంగా ఈ 2 పార్టీలే కలిసి కూడా చాలా సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవటం తథ్యం అన్న అంశం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే పీడీపీకి సంబంధించి ఆ ఈక్వేషన్స్ ఏమై ఉండొచ్చు ప్రసాద్? ఖచ్చితంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మెహబూబ్ ముఫ్తీ నేతృత్వంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. బీజేపీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత బీజేపీ ఆ మద్దతును ఉపసంహరించడంతో ఆ తర్వాత 1 సంవత్సరానికే 370 ఆర్టికల్ రద్దు, దాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కావటం, ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా ప్రజలకు నచ్చలేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి కాశ్మీర్ లోయలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారం గనక ఏమాత్రం కూడా కుర్చీ పార్టీలో చేజారే అవకాశం ఉంటే దాన్ని దక్కించుకునేందుకు గాను గవర్నర్ కు అదనంగా ఒక అధికారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 5 మంది సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేసేందుకు కూడా ఆ మేరకు అధికారం, ప్రత్యేకించి లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ కూడా ఉన్నప్పటికీ కూడా ఇవి 5 స్థానాలు కూడా బీజేపీ సానుభూతి పరులకు 5 సభ్యులు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి అధికారం దక్కేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఇప్పుడు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి బీజేపీ లెక్కలన్నీ కూడా తారుమారయ్యాయి. ఈ గవర్నర్కి ఇచ్చిన అధికారంలో 2 ఇద్దరు కాశ్మీర్ పండితులు, అదేవిధంగా మరొక 2 మహిళలు, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్ లో స్థిరపడినటువంటి వారికి 1 స్థానం, మొత్తం ఈ 5 సభ్యులను కూడా నామినేట్ పదవుల ద్వారా ఎవరైతే ఎన్నికైనటువంటి అసెంబ్లీ సభ్యులకు అధికారులు ఉంటే అదే అధికారాలు వీళ్ళకు కూడా ఉండేటట్టుగా అధికారాలను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 5 కూడా బీజేపీకి మద్దతుగా ఉన్నప్పటికీ కూడా
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య ఏమాత్రం కూడా రాలేకపోయింది. ఆ మేరకు ఇటు 43 స్థానాల్లో జమ్మూ ప్రాంతంలో కూడా అధిక స్థానాల్లో బీజేపీ గెలుచుకోలేకపోయింది. ఇటు 47 స్థానాల్లో ఉన్నటువంటి కాశ్మీర్ లో ప్రజలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాబట్టి బీజేపీ లెక్కలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ లో తప్పాయి. ఆ మేరకు బీజేపీ ఓటమి అంగీకరించింది. అయితే ఇది నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కంటే కూడా ఇది బీజేపీ ఓటమిగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.